హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శ్రీదేవి వంకాయల. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనకి స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజుల మీద ఇంట్లోనే ఉంటూ మనం చిన్న చిన్న వర్క్ చేసుకొని కూడా బ్లౌజులను కొంచెం అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనము వర్క్ వేయించుకోవాలంటే కొంతమంది దగ్గర అంత స్తోమత ఉంటుంది, ఉండదు. ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి కూడా మనము నిడిల్ దారంతో మామూలుగా వర్క్ చేసుకోవచ్చు. నేనైతే అలా చేసుకున్న బ్లౌజులు ఒక 3 చేసుకున్నాను అనమాట. అవి మీకు చూపిద్దామని చూస్తున్నాను. ఇప్పుడు ఎక్కువ మనకి ఈ దాదాపు ఈ మధ్య ట్రెండింగ్ ఏం నడుస్తుందంటే హైనెక్ నడుస్తుంది బాగా. హైనెక్ బ్లౌజులు అనేవి బాగా నడుస్తున్నాయి అనమాట. అందువల్ల నేను ఏం చేశానంటే హైనెక్ బ్లౌజు ఎప్పుడో కుట్టించుకున్నాను. కుట్టించుకొని వాటిని ఏం చేశానంటే కొంచెం మిర్రర్తో డెకరేషన్ అంటే కుట్టేసుకున్నాను మంచిగా ఒక డిజైన్ లాగా. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఈరోజు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను. చూడండి, హైనెక్ ఇప్పుడు బాగా నడుస్తుంది కదా. ట్రెండ్ అయినది బ్లౌజ్ ఇప్పుడు ఏంటంటే హైనెక్ బాగా నడుస్తున్నాయి. ఎక్కువ హైనెక్ పెట్టించుకొని ప్లెయిన్ శారీ కానీ లేకపోతే కొంచెం పార్టీ వేర్ శారీస్ కానీ హైనెక్ వాడుతున్నారు అనమాట. అందువల్ల నేను చూపిస్తున్నాను. చూడండి, మొత్తం గోల్డ్ కలర్ బ్లౌజు. అయితే దీనికి నేను ఏం చేశానంటే హైనెక్ పెట్టి కుట్టించుకొని సింపుల్గా ఎందుకులే అనేసి కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి నేను ఇలా చూడండి మిర్రర్స్ వేసుకున్నాను అనమాట. నేనే ఇంట్లో కుట్టేసుకున్నాను అనమాట. హ్యాండ్ ఇది చూడండి, అంటే మళ్ళీ మల్టీ కలర్లో మనం వేసుకుంటాం కదా, గోల్డ్ దాని మీద మల్టీ కలర్స్ వచ్చేలాగా క్లారిటీ కనిపిస్తుంది కదా. అది చూడండి, ఇలా హ్యాండ్స్కి మాత్రం ఇలా లైన్గా వేసాను అనమాట. ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఇట్లా హ్యాండ్కి మిడిల్లో వస్తుంది అనమాట. బ్లౌజ్ వేసుకున్నప్పుడు చూడండి ఇలా వస్తుంది. 2 హ్యాండ్స్కి అలాగే వేసుకున్నాను అనమాట. ఇది ఇలాగే వేసేసుకున్నా, అంటే మల్టీ కలర్లా మెరూను, బ్లూ, గ్రీను, స్కై బ్లూ అండ్ ఆరెంజ్ కనిపిస్తుందా? చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇది నేనే కుట్టుకున్నాను. బ్లౌజ్ కుట్టించిన తర్వాత నేను ఇవి స్టిచ్ చేసుకున్నాను. కొంచెం లుక్ కొంచెం బాగుంచడం అంటారు కదా, ఉన్న దాంట్లో కొంచెం అందంగా తయారు చేసుకుంటాం కదా, దాంట్లో కొంచెం స్టైల్గా ఉండేటట్టు. నెక్స్ట్ వెనకాల ఏంటంటే డైమండ్ షేప్ మిర్రర్స్ వేసాను. కనిపిస్తుందా ఫ్రెండ్స్? చూడండి, ఈ డైమండ్ షేప్ అనమాట. ఈ డైమండ్ షేప్ గీసుకొని మొత్తం ఇవి డైమండ్ షేప్ ఉన్న మిర్రర్స్ తీసుకొని ఇలా వర్క్ చేసుకున్నాను. నేనే కుట్టుకున్నాను అనమాట. ఇవి చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. గోల్డ్ కలర్ దాని మీద అన్ని కలర్స్ వచ్చేలాగా మిర్రర్స్ స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఏ శారీ అయినా మనకు సెట్ అవుతుంది. దాదాపు ఆల్మోస్ట్ ఉన్నాయి కాబట్టి చూడండి ఎంత బాగుందో. హైనెక్ బ్లౌజ్ ఇది బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి, కామెంట్ చేయండి బాగుందా లేదా. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, సింపుల్ అండ్ యూనిక్గా బాగుంది కదా. హ్యాండ్స్కి ఇట్లా నెక్ ఫ్రంట్ ఉక్కులు పెట్టించాను. హై నెక్ వెనకాల ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ నడిచేది ఇప్పుడు హై నెక్కేనండి. బాగా అంటే బాగా ట్రెండ్ నడుస్తుంది హై నెక్. చూడండి, ఇదొకటి చూడండి ఎంత బాగుందో. చూస్తే ఏమో కానీ లైట్ వెళ్తురికి ఇదొక బ్లౌజ్. నెక్స్ట్ ఇది కూడా హై నెక్కే. ఈ రెండు ఒకేసారి నేను స్టిచ్ చేయించుకున్నాను అనమాట. హై నెక్ ఇప్పుడు కాదులే, చాలా రోజులు అవుతుంది, 3 years అవుతుంది నేను కుట్టించుకోను కూడా. అప్పుడు సేమ్ సైజ్ అనమాట. హ్యాండ్స్కి మాత్రం ఇట్లా కట్ వర్క్ టైప్ పెట్టించాను. కనిపిస్తుందా? హ్యాండ్స్ కట్ వర్క్ చేయించాను. ఇట్లా స్టిచ్చింగే కట్ వర్క్ స్టిచ్చింగ్ చేయించాను ఓన్లీ హ్యాండ్స్. మళ్ళీ హై నెక్ పెట్టాను. హై నెక్ పెట్టించి ప్లెయిన్ అనమాట. ప్లెయిన్ దాని మీద నేను ఇట్లా థ్రెడ్ తోటి ఇట్లా చిన్న అంటే వాడేసాను, మొత్తం పోయింది. ఇక వెనకాల చూడండి మొత్తం ఫుల్ వర్క్. నేను చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా, అంటే మల్లెపూలు, చిన్న మల్లెపూలు ఉంటాయి చూడండి, జాజి మల్లెలాగా మొగ్గల్లాగా ఇలా మధ్యలో అన్ని కలర్స్ వేసి స్టిచ్చింగ్ చేశాను అనమాట. ఇవి మధ్యలో ఇవి ఉంటాయి కదా మనకి పూసలు, చూడండి ఈ పూసలు అనేవి ఇట్లా కాడలాగా వేసాను. కాడలో థ్రెడ్ పెట్టాను. ప్రతిదానికి అట్లాగే ఉన్నాయి చూడండి. కనిపిస్తుందా?
ఇట్లా కాడల్లాగా పెట్టాను. అవి కొంచెం లైట్ వెలుతురికి బాగా లుక్ వస్తుంది అనమాట. చూసారా, ఇవైతే నేనే స్టిచ్ చేసుకున్నానండి. ఇందాక మిర్రర్లు కానీ ఈ స్టిచ్చింగ్ కానీ నేనే ఓన్గా చేసేసుకున్నాను ఇంట్లో. స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ మీద ఒక డిజైన్ లాగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం ముడతలు పడేసింది, నేను వేసుకున్నాను ఆల్రెడీ, అందువల్ల మీకు ముడతల్లాగా కనిపిస్తుంది. ఫ్రంట్ హుక్కులు ఏవి కూడా ఫ్రంట్ పెట్టేసిన అనమాట. ఫ్రంట్ సేమ్ ఒకటే సైజు, ఆ బ్లౌజు ఈ బ్లౌజ్ సేమ్ బ్లౌజులు ఒకటే సైజు. నేను ఏం చేశానంటే కొంచెం లుక్ రావడం కోసం డిజైన్ అనేది ఇట్లా సెట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు హైనెక్ బాగా హైలైట్ నడుస్తుంది కదా ఇన్స్టాగ్రామ్లో కానీ మన బయట కానీ ఎక్కువ హైనెక్లే వాడుతున్నారు. యూనిక్గా కనిపిస్తుంది కూడా. చూడండి, నేను ఇట్లా హ్యాండ్స్కి ఇట్లా కుట్టేశాను అనమాట. కనిపిస్తుందా లైట్ వెలుతురికి? అయితే చూడండి, హ్యాండ్కి ఇలా కుట్టుకున్నాను అనమాట. ఇది కట్ వర్క్ ముందే ఓన్లీ హ్యాండ్స్కి కట్ వర్క్ చేయించిన తర్వాత ఇవి కూడా అన్ని కలర్స్ చూడండి, అన్ని కలర్స్ ఉన్నాయి చూసారా, ప్రతి ఒక్క కలర్ అన్నిటికీ మ్యాచ్ అవుతుంది అనమాట. నేను ఆల్మోస్ట్ అన్నీ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుంటా, ఏది కొనుక్కుంటామో తెలియదు కాబట్టి సపరేట్గా కుట్టించుకున్నాను కాబట్టి ఎందుకు వాడకుండా పడేయడం. చాలా రోజులు మూలకే పడేసిన, కుట్టినాక కూడా నేను వాడలేదు. కొంచెం ఎట్లనో మొమాటం అనిపించింది హైనెక్ అయ్యేసరికి, ముసలోళ్ళు ఉన్నట్టుగా అనిపించింది అనమాట. దానివల్ల ఏం చేసిన అంటే నేను పక్కకు పెట్టేసిన, ఇది మొత్తం స్టిచ్ చేసి పక్కకు పెట్టేసినాక ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ నడుస్తున్నాయి ఇవి. ఇప్పుడు ట్రెండ్ అయినాయి కదా, అయ్యా నేను కుట్టుకునే ఉన్నాయి కదా అన్నట్టుగా 2-3 చీరలకి మాత్రం కట్టుకుంటున్నాయి ఇది అప్పుడప్పుడు. చూడండి ఎంత బాగుంది. చాలామంది నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు, మా ఫ్రెండ్స్ కూడా. చాలా బాగా కుట్టుకున్నావు, వెనకాల చాలా బాగుంది డిజైన్, యాడ్ అయిపించుకున్నావు అంటే లేదు నేనే కుట్టుకున్నా ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అని చెప్పాను అనమాట. చూడండి ఎంత బాగుందో. వీడియోస్లో ఏం కనిపిస్తుందో తెలియదు, బయట మాత్రం బాగుంది. నా ఇన్స్టాలో రీల్స్లో కూడా ఒక్కొక్క దగ్గర ఈ శారీ ప్లస్ పికాక్ చిన్న చిన్న పిచ్చుకలతో ఉన్న శారీ కట్టుకొని తీసాను అనమాట. దానికి బాగా మ్యాచ్ అయింది ఈ శారీకి ఈ బ్లౌజు. ఇంకే శారీ అయినా కట్టుకోవచ్చు దీనికి, ఎందుకంటే వెనకాల నేను అన్ని మల్టీ కలర్స్ వచ్చేలాగా చిన్న చిన్న మొగ్గలు వేసేసుకున్నాను అనమాట. ఈ మొగ్గలకి అన్ని శారీస్ మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, వైట్ కానీ బ్లూ కానీ మెరూన్ కానీ గోల్డ్ కానీ ఏ శారీ అయినా కట్టుకోవచ్చు. ఏంటంటే మనం ప్రతిదీ కొనుక్కునే సిచ్యువేషన్లో కూడా ఉన్నాం, మనం మిడిల్ క్లాస్ కాబట్టి ఉన్న దాంట్లో కొంచెం ఇలా వేసుకోవడం వల్ల చూడడానికి యూనిక్గా ఉంటుంది, మనం కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అవ్వచ్చు. ఎందుకంటే కొంచెం వర్క్ వేసుకుంటాం కాబట్టి మన ఓన్ వర్క్ మనం వేసుకున్నలో హ్యాపీనెస్ చాలా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎంత బాగుంది చూడండి, ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి, ఇది మామూలుగా రౌండ్ నెక్ పెట్టించాను అనమాట. చూసారా, ఈ మిర్రర్స్ అన్నీ రౌండ్ నెక్కి మిర్రర్స్ కలర్, అంటే ఆ శారీ వేరే కలర్ ఉంది, ఆ కలరు ఏవేది వైట్ అండ్ లైట్ క్రీమ్లో ఎల్లో ఉన్నాయి అన్నమాట. అవి మిక్సింగ్గా వచ్చే థ్రెడ్డింగ్ తీసుకొని ఈ రౌండ్కి నేను మొత్తం మిర్రర్స్ కుట్టేశాను. మధ్య మధ్యలో చిన్న చిన్నవి కుందన్స్ అంటించాను ఆ శారీకి. చాలా హైలైట్ అయిపోయింది అనమాట. ఇది మస్తు బాగుంది. కుట్టిన బ్లౌజుల మీద మనం కూడా ఇంట్లో కొంచెం లుక్ వచ్చేటట్టు ఇలా మనం మిర్రర్స్ చేయించుకోవచ్చు అనమాట. చూడండి, ఇది బెలూన్స్ అంటారు. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ లాగానే అనమాట, సేమ్ ఇట్లా వస్తాయి. వెనకాల మాత్రం రౌండ్ నెక్ మొత్తం. అంటే చూడండి, ఇది చాలా అంటే చాలా బాగుంది. నేను మీద ఒక వీడియో కూడా తీసిన, అంటే ఒక శారీ కట్టుకుని వీడియో తీసాను అనమాట. చూడండి ఎంత బాగుందో. ఏంటంటే కుట్టిన బ్లౌజ్ల మీద ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకుంటే మనకు కూడా కొంచెం టైం పాస్ అవుతుంది, ప్లస్ చూడడానికి కూడా బాగుంటుంది. లుక్ వేసుకున్నప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ కూడా బాగా అనిపిస్తుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ చిన్న వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఈ 3 బ్లౌజులకి నేను అరేంజ్ చేసుకున్నా. ఇంకా కుట్టుకోవచ్చు, బట్ నేను అంత ఇంట్రెస్ట్ ఎప్పుడు పెట్టలేదు. ఇక్కడ నుంచి పెడతాను అనమాట, ఎందుకంటే నేను కూడా స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నా. దాని ద్వారా అన్ని కుట్టడం కంప్లీట్ అయినాక అప్పుడప్పుడు ఇక చిన్నగా ట్రై చేద్దాం అనేసి ఇంతవరకు నేనైతే దీన్ని ఏం ముట్టుకోలేదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరగట్లేరు, వ్యూస్ పెరుగుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసుకోండి. ఇంట్లో ఉన్న బ్లౌజులకి ఇలా చిన్న చిన్నగా వర్క్లు వేసుకొని టైంపాస్ చేసుకోండి. బయట వేసుకున్నప్పుడు కూడా యూనిక్గా ఉంటుంది, మనకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది, మనం కుట్టుకున్నాం కదా అనేసి. ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్.